రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీపీ మెరుపు దాడులు చేపట్టింది. రవాణా శాఖపై ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏసీపీ మెరుపు దాడులు చేసింది. 12 ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. మలక్పేట్, బండ్లగూడ, టోలీచౌకి, రంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్ జిల్లాలతో పాటు సాలూరు చెక్పోస్ట్, నిజామాబాద్, బోరజ్ చెక్పోస్ట్, ఆదిలాబాద్, అశ్వరావుపేట చెక్పోస్ట్, ఖమ్మంలోనూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సోదాల్లో లెక్కలు చూపని 2,70,000 రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు ఆర్టీఏ కార్యాలయాల్లో అవకతవకలను గుర్తించారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించామని తెలిపారు. ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడిన, లంచం డిమాండ్ చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయాలని ఏసీపీ అధికారులు సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సో సురేష్, అటు ఆర్డీఏ కార్యాలయాలపైన ఏసీపీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిన్న ఉదయం నుంచి ఏకకాలంలో 12 చోట్ల ఆర్టీఏ కార్యాలయాలపైన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ ఆర్టీఏ ఆఫీసులపై అనేక ఫిర్యాదులు, వందల ఫిర్యాదులు ఏసీబీకి ఆఫీస్కి రావడం జరిగింది. ఏ పని చేయాలన్నా లంచం ఇవ్వాల్సిందే, బయట ఉన్న ఏజెంట్ల ద్వారా పోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదులు అందడంతో నిన్న ప్రస్తుతం నేను మలక్పేట్ ఆర్టీఓ కార్యాలయం దగ్గర ఉన్నాను. ఇక్కడ కూడా సోదాలు నిర్వహించడం జరిగింది నిన్న రాత్రి వరకు. అయితే చాలా అక్రమాలు జరుగుతున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, ఫిట్నెస్ విషయంలో, లైసెన్సులు జారీ అన్నిట్లో కూడా కమిషన్లు లేనిది పని చేయట్లేదని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక చెక్ పోస్టులు అయితే ఏవైతే రాష్ట్రానికి సరిహద్దులైనటువంటి చెక్ పోస్టుల వద్ద కూడా ఆర్టీఏ అధికారులు తనిఖీల్లో ఒక లారీకి ఇంత అని చెప్పేసి కూడా అమౌంట్ ఫిక్స్ చేసి 10 టైర్ లారీ అయితే 100 రూపీస్, 12 టైర్ లారీ అయితే 200, 16 టైర్ లారీ అయితే 800, ఇలా మొత్తం వసూళ్లు చేస్తున్నట్టు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మొత్తం సోదాలు కొనసాగాయి. దాదాపు 2 లక్షల రూపాయల అన్అకౌంట్ మనీ కూడా కౌంటర్ల నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. బాధితులు ఎవరైతే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఇటు మణికొండ, హైదరాబాద్లోని నాగోలు, అదేవిధంగా మరికొన్ని చోట్ల కూడా మొత్తం 12 చోట్ల ఈ ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారి నివేదిక అంతా కూడా ప్రభుత్వానికి అందజేయనున్నారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వం సూచనల మేరకు వీరిపైన యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు. ఎందుకంటే అవినీతి అనేది సహించం, ఖచ్చితంగా ప్రజలకి ప్రజాపాలన అందించే విధంగా ఉండాలి, ఎవరిని ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ ఎలాంటి దాడులు చేయకపోవడంతో వీళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు అందడంతో నిన్న ఏకకాలంలో దాదాపు 16 బృందాలు సోదాలు నిర్వహించడం జరిగింది. ఏ ఆర్టీఏ ఆఫీసులోనైనా మొత్తం అవినీతిమయంగా మారిపోయిందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈ ఆర్టీఏ ఆఫీస్కి పనులపై వచ్చే ఎవరైతే వాహనదారులు కావచ్చు, ముఖ్యంగా అందరూ కూడా వాళ్ళకి ఏజెంట్ల ద్వారానే లోపలికి వెళ్తే పని జరుగుతుంది తప్ప బయట వ్యక్తి డైరెక్ట్ నేరుగా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి పనులు చేయాలంటే అక్కడ చెయ్యరు. ఏదో ఒక సాకు చెప్పేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారని చెప్పేసి కూడా ఎవరైతే ఆర్టీఓ ఆఫీస్కి వచ్చే వారందరూ కూడా ఏసీబీకి ఫిర్యాదులు అందించారో ఆ ఫిర్యాదుల మేరకే నిన్న మెరుపు దాడులు చేసి చాలా చోట్ల అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఈ ఏజెంట్ల వ్యవస్థను ఎందుకు పెట్టారు, అసలు కొంతమంది ఏజెంట్లు నేరుగా ఆర్టీఏ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఆర్టీఏ సిబ్బంది నిర్వహించాల్సిన
విధులను కూడా వారే నిర్వహిస్తున్నారు. ఎందుకు వారికి లోపలికి వచ్చేంత వరకు చనువు ఇచ్చారనే దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు. ఏజెంట్ వస్తే తప్ప సామాన్యుడు వచ్చి నేరుగా పని చేసుకునే వెసులుబాటు ఆర్టీఏ కార్యాలయాల్లో లేదని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. మొత్తం అనేక చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. ఇంకా సరిహద్దు ప్రాంతాల్లో అయితే ఇక వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, మన రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళే వాహనాల దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. నిన్న ఏసీబీ అధికారులు డెకాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. వాళ్ళే ఒక లారీ డ్రైవర్ల లాగా వెళ్ళి అక్కడ పరిస్థితిని పూర్తిగా రికార్డ్ చేసి రెడ్ హ్యాండెడ్గా, ఎందుకంటే అక్కడ ఏసీబీ సోదాలు జరుగుతున్న సమయంలోనే డ్రైవర్లు అందరూ వచ్చి రోజులాగానే మామూలు ఇచ్చి వెళ్తున్నట్టు ఆ పూర్తి ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేశారు. కాబట్టి వీళ్ళు గత 10 ఏళ్ల నుంచి ఇదే విధంగా సరిహద్దు చెక్ పోస్టుల దగ్గర, అదేవిధంగా ఆర్టీఏ కార్యాలయాల వద్ద కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క పనికి ఒక్కొక్క రేటు కట్టి తీసుకుంటున్నారు తప్ప ఆర్టీఏకి సంబంధించిన సేవలని ప్రజలకి నేరుగా అందించడం లేదు. చాలా అవినీతిమయంగా ఆర్టీఏ కార్యాలయాలు మారిపోయాయి. ఇక లారీ ఓనర్లు కూడా అనేక మార్లు ఫిర్యాదు చేశారు. ఓవర్లోడ్ లేకున్నప్పటికీ కూడా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆర్టీఏ అధికారులు తనిఖీల పేరుతో అని చెప్పేసి కూడా ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. వాటిపైన కూడా పరిగణలోకి తీసుకొని ఈ సోదాలు చేసినట్టు తెలుస్తుంది. ఎవరైతే అవినీతి పరంగా ఉన్నారో అధికారులు వాళ్ళ నివేదికను కూడా తయారు చేసి ఇప్పుడు ప్రభుత్వానికి అందించి ప్రభుత్వం సూచనల మేరకు వీరిపైన చర్యలు కూడా తీసుకోబోతున్నారు. రైట్ సురేష్, అయితే అవినీతికి తావు లేకుండా కొరడా చులిపిస్తుంది అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు కానీ ఏదైతే లైసెన్స్ టెస్టులు లేకుండానే లైసెన్స్ని డబ్బులు తీసుకుని కూడా వాళ్ళకి మంజూరు చేయడం కూడా మనం చూస్తున్నాం. అటువంటి ప్రభుత్వ అధికారులపైన ఇటువంటి చర్యలు తీసుకోనున్నారు. ఖచ్చితంగా ఏవైతే ఆర్టీఏ నిబంధనలు ఉన్నాయో ఆర్టీఏ నిబంధనల ప్రకారమే లైసెన్సులు కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్లు కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగాలని చెప్పేసి కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వీరు ఏం చేస్తున్నారంటే ఒక లైసెన్స్కి రెన్యువల్ చేయాలన్నా లేదంటే ఒక వెహికల్ అమ్మిన తర్వాత మిగతా వారికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఆర్టీఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వాటిని ట్రాన్స్ఫర్ చేయాలన్నదా కూడా అది ఏజెంట్ ద్వారా వస్తేనే పని జరుగుతుంది. నేరుగా వచ్చి అప్లికేషన్ చేసుకున్న ఇక్కడ పని జరిగే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా ఫిర్యాదులు అందాయి. కాబట్టి ఇప్పుడు అవినీతికి పాల్పడే అధికారుల లిస్ట్ అంతా కూడా తయారు చేస్తున్నారు. నిన్న ఏదైతే ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారో ఆ సోదాలలో చాలా డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలు ఆర్టీఏ ఆఫీసులో ఉండకూడని డాక్యుమెంట్స్ ఇక్కడ ఎందుకు ఉన్నాయి, ఏజెంట్ల దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఏజెంట్లు కొన్ని తీసుకొని వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నారు, కొన్ని పెన్సిల్తో వాళ్ళు ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా రాసి సంతకం పెడితే తప్ప ఆ ఫైల్స్ని టకటక లోపలికి తీసుకెళ్ళి వాటిని వెంటనే క్లియర్ చేసే పని చేస్తున్నారు తప్ప నేరుగా ఒక లైసెన్స్ కావాలన్నా అదేవిధంగా బండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా బండి ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా నేరుగా వస్తే పని జరగదు అని చెప్పేసి కూడా గుర్తించారు అధికారులు. దీనిపైనే ఇప్పుడు రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. నివేదిక అనంతరం ప్రభుత్వ సూచనల మేరకు ఇలాంటి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే మొత్తం అన్ని విభాగాలలో ఇటు విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏసీబీ కూడా నిత్యం ఏదో చోట ఒకరిని రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకున్న వారిని పట్టుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు ప్రజలకి సేవ చేయాల్సిన అధికారులు ఇలా లంచానికి మరిగి మొత్తం అవినీతిమయంగా మారుతున్నారు. కాబట్టి ఏసీబీ అధికారులు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. లంచాలు తీసుకున్నా లంచం ఇచ్చినా కూడా నేరమే. కాబట్టి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ కాల్ సెంటర్కి కూడా ఫిర్యాదు చేయొచ్చు, నేరుగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏసీబీ అధికారుల సోదాలు మొత్తం ఆర్టీఏ ఆఫీసులలో జరుగుతున్న అవినీతి బండారాన్ని బయటికి తీసే అవకాశం కనబడుతుంది. మొత్తం ఎంతమంది అధికారులు ఉన్నారు, ఈ ఏజెంట్ వ్యవస్థ అనేది ఆర్టీఏ కార్యాలయ పరిసరాల్లో ఉండకుండా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఎందుకంటే ఏజెంట్ల ద్వారానే వీరంతా కూడా డబ్బులు తీసుకుంటున్నట్టు గుర్తించారు. కాబట్టి ఈ ఏజెంట్ వ్యవస్థను అదేవిధంగా ప్రభుత్వ ఆర్టీఏ కార్యాలయంలో నేరుగా ప్రజలకు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కాబట్టి దీనికి ప్రభుత్వం నుండి వచ్చే సూచనల మేరకు ఇలాంటి అధికారుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. నిన్న 2,70,000 రూపాయలు అన్అకౌంటెడ్ మనీ దొరికింది. అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుము కంటే కౌంటర్లలో ఎక్కువగా నగదు ఉంది. కాబట్టి వీళ్ళంతా కూడా ఎక్కువ అంటే ఈ నెల రూపంలో అంటే రోజువారీ 2 లక్షలు 3 లక్షల కౌంటర్ అయితే మిగతా సంవత్సరానికి కోట్ల రూపాయల్లో ఇదంతా సంపాదిస్తున్నారు. కాబట్టి వచ్చేవారి దగ్గర నుంచి ఒక్కొక్క సర్వీస్కు ఒక్కొక్క రేటు ఫిక్స్ చేసి ఏజెంట్ల ద్వారా డబ్బులు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి అన్నిటిపైన కూడా సమగ్రంగా దర్యాప్తు చేసి ఒక నివేదికను అయితే ప్రభుత్వానికి అందించనుంది. ఇక ఆర్టీఏ అధికారులు కానీ ఆర్టీఏ సిబ్బంది కానీ ఎవరైనా అవినీతికి పాల్పడ్డా అక్రమాలు చేసినా చూసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం వారిపై వేటు వేస్తుందని చెప్పేసి ఈ సోదాలకు నిదర్శనం అని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.